ప్రత్యేకమైనటువంటి గీతాలను పాడగా మనం విందామండి. మేరీ గ్రేస్ అలాగే మౌనిక వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడవలసిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నారు.
విజయ్ కుమార్ సార్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. ఆ తదుపరి స్త్రీ సమాజం వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పాట కూడా ఇవ్వబడుతుంది. మీకు కూడా 42 ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయె. క్రొత్త సృష్టినే పాతవన్నీ పోటి వేడు క్రొత్తవాయనే. క్రీస్తునందు ఉన్నవారు పాతవన్నీ పోటి వేడు క్రొత్తవాయనే. ఉన్నవారు క్రీస్తునందు ఉన్నవారు పాతవన్నీ పోని వేడు క్రొత్తవాయె. క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తునందు ఉన్నవారు పాతవన్నీ పోని వేడు క్రొత్తవాయె. క్రీస్తునందు ఉన్నవారు క్రొత్త సృష్టి.
ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలను చదువుగా విందామండి. పాత నిబంధన గ్రంథంలో నుండి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రచించిన గ్రంథము ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలను స్థానిక సంఘ సెక్రటరీ గారు కూచిపూడి మోజస్ ఆనిరాజు గారు వచ్చి ఆ లేఖన భాగాలను చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ నూతన సంవత్సరం మొదటి రోజున దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందామండి. పాత నిబంధన గ్రంథము నుంచి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది ఎగుట చేత పని చాలించుకుందురు, కిటికీలలో గుండా చుచ్చువారు కానలేక ఉందురు, తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతములు చేయు స్త్రీలు నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తుచోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడుత బరువుగా ఉండును, బుట్ట పుడుసర కాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు, వెండి త్రాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, ధార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో నూరంతలుగా ఫలింపచేయునుగాక. ఆమేన్. ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము.
వాక్యము నా పాదములకు దీపము నూతన నిబంధన పాఠం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న లేఖన భాగము చిలుక వినీలా వచ్చి చదవాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తూ ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 21 వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. పురుషుల్లో నుంచి మాచర్ల పునరావు సార్ గారు ప్రార్థిస్తారు. స్త్రీల్లో నుంచి కేజీఆర్ మేడం గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. పురుషుల్లో నుంచి మాచర్ల పునరావు సార్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికరములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వెళ్ళి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు, మహింపరచుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. గడిచిన కాలమంతా కృపాక్షేమములతో మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన దేవా నీకే వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాటలు పాడిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగే వాక్యం చదివిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నాయన. దయామయ కృపామయ ఈ సన్నిధికి రావడానికి ప్రభా ఎంతో మంది బిడ్డలు ఆశపడుతున్నారు నాయన, ఎంతో మంది రాలేకపోతున్నారు నాయన. వారు కూడా నీ సన్నిధికి త్వరగా వచ్చేలాగా నీ కృప దయచేయండి నాయన. మార్గంలో ఉన్నవారు ప్రభా నీ సన్నిధికి త్వరగా వచ్చినట్టు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అయా నీ సన్నిధిలో చేరి నిన్ను స్థుతించడానికి ప్రతి బిడ్డకు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా జరగనైనటువంటి కార్యక్రమాన్ని మీ కృపలో భద్రపరిచి కాపాడమని వేడుకుంటున్నాను నాయన. దయామయ కృపామయ మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డనైనా, చిన్నలను, పెద్దలను, వయోవృద్ధులను, స్త్రీలను, పురుషులను ప్రతి ఒక్కరిని కూడా ఈ నూతన సంవత్సరంలో ప్రభావం నూతనంగా జీవించడానికి వారి మనసులను మార్చమని వేడుకుంటున్నాను ఆయన. అలాగే ప్రపంచ దేశాల్లోనూ, భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఈ రోజు నాయన నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుండగా ప్రభా ప్రతి కుటుంబంలోనూ ప్రభా సంతోషాన్ని, ఆనందాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. దయామయ కృపామయ
మందిరంలో చేరిన ప్రతి బిడ్డ కూడా నీ యందు విశ్వాసం కలిగి జీవించే జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా ఈ నూతన సంవత్సరంలో నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను నీ నామం తొలగించమని వేడుకుంటున్నాను నాయన. కుటుంబాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షణ మారు మనసు కలిగి జీవించలాగా నీ కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాను నాయన. ఆ కుటుంబాల్లో ప్రభా నెమ్మది సమాధానం దయచేయండి. ఈ నూతన సంవత్సరంలో నాయన కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని దయచేయండి. భార్యాభర్తలకు ఐక్యత సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అలాగే పిల్లల భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను నాయన. పిల్లల చదువుల్లో తోడుగా ఉండే వారిని మంచి ప్రయోజకులుగా కూడా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను ప్రభా. అలాగే ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఎవరినైనా చెడ్డ తలంపులుంటే వాటిని నామం తొలగించమని కూడా వేడుకుంటున్నాను నాయన. అలాగే ప్రభా ప్రతి కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు అవకతవకలు లేకుండా ప్రతి కుటుంబాన్ని నెమ్మది సమాధానం కలిగి జీవించే జీవితాన్ని నూతన సంవత్సరంలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలాగే ప్రభా ఈ కార్యక్రమంలో ప్రభా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాను నాయన. దయామయ కృపామయ ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు నాయన. నీకే స్తోత్రాలు నాయన. నూతనములో సంవత్సరంలో జరుగుతుండగా నాయన మా హృదయాలలో నూతన కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి అయ్యా. కుటుంబాల్లో ఎవరైనా ఎలాంటి వేదనలు బాధలు శోధనలు ఉన్నటువంటి వారి యొక్క శోధనలు బాధలు వేదనలు ప్రభా నూతన సంవత్సరంలో తీసివేసి నీ యందు వారు నమ్మకం కలిగి నీ మందిరానికి వచ్చి నిన్ను స్తుతించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా ఆయత్తపరచమని కూడా వేడుకుంటున్నాను నాయన. దయామయ కృపమయ నీ కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకే వెళ్ళలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అలాగే కురిగిన వారిని లేవనెత్తున్నాయన అనాథలకు ఆశ్రయం కల్పించమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నలిగిన వారిని విడిపించండియా ప్రభా. అలాగే ప్రభా అనేక శోధనలో ఉన్న వారిని శోధన నుంచి బయటికి తీసుకురమ్మని వేడుకుంటున్నాను నాయన. చీకట్లో ఉన్న వారిని నూతన సంవత్సరం వెలుగులోకి నడిపించమని కూడా వేడుకుంటూ ఉన్నాను నాయన. అలాగే అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. దీర్ఘకాలిక రోగులను స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. ప్రభా స్వస్థపరచు యెహోవాను నేనని వాగ్దానం చేసిన దేవా నీకే స్తోత్రాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ప్రతి బిడ్డ కూడా అనారోగ్యంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. దయామయ కృపమైన నీ కృపలో ప్రతి బిడ్డను కూడా దీవించండి ఆశీర్వదించండి నాయన. వివేకం కలిగి దేవుని వెతుకువారిగా ప్రతి ఒక్కరిని కూడా ఆయత్తపరచమని వేడుకుంటున్నాను నాయన. మీరు ఆకాశం నుంచి వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్న దేవుడు కదా నాయన. నీకే స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డ కూడా వివేకం కలిగి నిన్ను వెతికే బిడ్డలుగా ఆయత్తపరచమని కూడా వేడుకుంటూ ఉన్నాను నాయన. అయా నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నాయన్నా ఈ నూతన సంవత్సరంలో ఆ ఆయాసకరమైనటువంటి మార్గంలో తొలగించి నీ యందు నమ్మకము కలిగిన ఆయన జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. అయా అలాగే గుండె చెదరిన వారిని బాగు చేయవాడు గాయములను కట్టువాడు కదా తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. నీ మందిరంలో చేరి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను స్తుతించే భాగ్యం దయచేశాను నాయన. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం తెలియజేస్తుంది కదా నాయన. నీ వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. యెహోవాను ఆశ్రయించే వారికి మేలు పొదువైనదని వాక్యం తెలియజేస్తున్నారు. నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని కూడా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిన నా కృప నిన్ను విడిచిపోదని నీ వాగ్దానం చేస్తున్నావు నాయన. ఆ వాగ్దానం ప్రకారం బిడ్డలు నీ యందు నమ్మకం కలిగి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన దేవా నీకే వెళ్ళని స్తోత్రాలు నాయన. అయా యెహోవా తమకు దేవుడుగా గలజను ధన్యులని నీ వాక్యం తెలియజేస్తుంది ప్రభా. అలాంటి ధన్యతలు మాకు దయచేయమని కూడా వేడుకుంటున్నాను నాయన. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా నీకే స్తోత్రాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఏ బిడ్డ ఏ ఆశతోని మందిరానికి వస్తున్నారో, ఏ ఆశతో ప్రార్థిస్తున్నారో, ఏ ఆశతో సేవిస్తున్నారో, ఏ ఆశతో ఎదురు చూస్తున్నారో నాయన వారి ఆశలను తీర్చమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్కరి యొక్క హృదయ తలంపులను ఎరిగి ఉన్న దేవుడు నాయన. నీకే వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయా ప్రతి కుటుంబం యొక్క అవసరతలు అక్కర్లు కూడా తీర్చమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. అయా మాలో ఉన్నటువంటి ప్రతి దౌర్భాగ్య స్థితిని నీ నామం తొలగించమని కూడా వేడుకుంటున్నాను నాయన. మా అతిక్రమలను తుడిచివేయండి నాయన. మా దోషములు పోగినట్లు మమ్మల్ని బాగుగా కడుగు నాయన. మా పాపములు పోగినట్లు మమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో పవిత్రపరచమని కూడా వేడుకుంటున్నాను నాయన. మాలో ఉన్న సమస్త దుర్నీతిని దుష్టత్వము నీ నామం తొలగించమని కూడా బ్రతులాడి వేడుకుంటున్నాను తండ్రి. మా ఆలోచనల వలన మా తలంపుల వలన ప్రభా మా మాటల వలన నేను ఆయాసపరిచి ఉంటాను నాయన. ఆ ఆయాసపరిచినటువంటి మమ్మలను ప్రభా మీరు క్షమించి అలాంటి ఆయాసపడి
ఆయాసపడే మాటలు కానీ ఆయాసపడే పరిస్థితి కానీ మేము చేయకుండా నీ అంత నమ్మకముగా జీవించులాగా నీ కృప దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ఆయన. మా యొక్క శుద్ధ హృదయాన్ని దయచేయండి అయ్యా, జ్ఞాన హృదయాన్ని దయచేయండి అయ్యా, నూతన సంవత్సరంలో నూతన మనసును దయచేయండి అయ్యా, నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు ఆయన. అలాగే ఈ లోక సంబంధమైన బుద్ధి జ్ఞానాలను మరుగుపరచమని వేడుకుంటున్నాను ఆయన. ఈ నూతన సంవత్సరంలో ఆయన మేము ప్రభా పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారిగా నీ కృప దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతో ఉన్న మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైన వేషధారులైనటువంటి ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఈ లోకంలో మేము జీవిస్తుండగా ఈ లోకవాళ్ళని మా కంటకుండా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ కూడా మంచిగా బతికేలాంటి కృప దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. నూతన తీర్మానం కలిగి, నూతన మనసు కలిగి ప్రభా నిన్ను వేడుకొని నీ అన్ని విశ్వాసం కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని కూడా బ్రతులాడి వేడుకుంటూ ఉన్నాను ఆయన. అలాగే ప్రభు ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నాయన, నీ వాక్యం చెప్పనైనా నీ బిడ్డ నోటికి మీరు బోరగా ఉన్నాయన. ఆ బిడ్డ ప్రభు ఆ బిడ్డని సిలువుతాట మరుగుపరుస్తున్నామని వేడుకుంటూ ఉన్నాను ఆయన. అలాగే వెనుకబడిన వారు త్వరగా వచ్చేలాగా కృప దయచేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమంలో ఆదరించి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన అతి పరిశుద్ధ నామంలో బ్రతులాడి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధులు మహాబుద్ధులైన మా ప్రియపరమ తండ్రి, ఈ పాదములకు వేలాది వందనంలో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పాపులు మా విధేయులైనటువంటి మా కోసం ప్రభా ఇదిగో సిలువలో నీ రక్తమును కాల్చి మమ్మల్ని పవిత్రపరిచారు, పరిశుద్ధపరిచారు. నిబిడలోగా తండ్రి మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. గతించిన 2025 సంవత్సరం అంతైనా నీ కాపుదల, నీ భద్రతలో నైనా మమ్మల్ని ఉంచిన విధానంకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మా తండ్రి ఏ మంచి మాలో లేనప్పటికీ ప్రభా నీ ఉచితమైనటువంటి కృప చేతనే నైనా మమ్మల్ని ఇంతవరకు నైనా సజీవులుగా కాపాడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ 2026 సంవత్సరాన్ని నైనా చూచేటువంటి ధన్యతను మాకు అనుగ్రహించినందుకు కూడా మీకు వందనాలు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. గతించినటువంటి సంవత్సరంలో ప్రభా నీకు ఆయాసకరముగా మేము నడిచినట్లయితే, నీకు ఆయాసకరముగా మేము ప్రవర్తించినట్లయితే దేవా మమ్మల్ని మన్నించండి ప్రభా. ఇదిగోనైనా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. మా తండ్రి ఇదిగోనైనా మా మాటలు, ఆలోచనలు, తలంపులు, ప్రవర్తనలో ఉన్న ప్రతి విధమైనటువంటి తప్పులను, దోషములను నైనా కడిగి పవిత్రపరచండి నైనా. ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభా ఇదిగోనైనా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా నీ సన్నిధి మాతో వచ్చి నడిపించండి దేవా. మా తండ్రి నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కనపడే వారముగా, నీకు ప్రార్థించే వారముగా, నీతో నిత్యము సహవాసం కలిగి జీవించే వారముగా నైనా మమ్మల్ని ఆయుధపరుచుకొని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మెళకువగలిగిన ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మా తండ్రి మా యొక్క జీవితాలను నైనా మేము సరిచేసుకొని నైనా క్రమమైనటువంటి పద్ధతిలో నైనా నిన్ను ఆరాధించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. మా తండ్రి మమ్మల్ని ఇంకా జీవింపచేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. మా తండ్రి ఇదిగోనైనా నూతనమైనటువంటి మనస్సుతో, నూతనమైనటువంటి హృదయంతో ప్రభా ఇదిగోనైనా నీ సన్నిధిలో ఆరాధించేటువంటి బిడ్డలుగా ఉంటున్నట్లుగా సహాయం దయచేయండి. పాత స్వభావము, పాత మనస్సు తండ్రి మాలో నుంచి తీసివేయండి నైనా. నీకు వ్యతిరేకమైనటువంటి నైనా ఆలోచనలు మాలో ఏదైనా ఉంటే వాటన్నింటినీ తొలగించండి ప్రభా దేవా. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా దేవా ఈ లోకంలో నీ అడుగుజాడల్లో నడుస్తూ నీవు చూపినటువంటి మాదిరిని మేము అనుసరిస్తూ నైనా నీవు చూపిన ప్రేమను నైనా మొదట మేము కలిగి ఉండి
సహోదర ప్రేమతో నాయన మా తండ్రి మేము జీవించలాగిన సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా మా తండ్రి, మా సంఘంను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. దేవా మా తండ్రి, గతించిన సంవత్సరంలో ఎవరెవరు ఎటువంటి బాధలు, దుఃఖాలు, వేదనలతో నైనా మా తండ్రి గడిపి ఉన్నారు, అట్టి బిడ్డలను మీరు దర్శించి దేవా ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి నైనా సంతోషదాయకంగా ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరం ఉన్నట్లుగా సహాయం దయచేయని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మా కోరికలను నైనా మా యొక్క ఆలోచనలను నైనా సర్వము నైనా నిత్యానుసారంగా దేవ సిద్ధింపు చేయమని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. మా సంఘంలో మీరు దర్శించండి, సంఘ కార్యవర్గాన్ని అయినా మీరు జ్ఞాపకం చేసుకుని అనేక కార్యక్రమాల్లో నైనా గతించిన సంవత్సరం అంతా నైనా మరి ప్రతి కార్యక్రమం విజయవంతముగా నీకు మహిమకరంగా జరిగించిన విధానంకై కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. రాత్రికాల సమయంలో జరిగిన ఆరాధనలో కూడా నైనా మీకు తోడయండి. నేను అనేకులను నైనా నీ సన్నిధికి రప్పించినందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా మా తండ్రి, ఇంకా మా సంఘ అవసరాలన్నీ కూడా మీరు తీర్చండి ప్రభా. దేవా మా తండ్రి, అలాగే నైనా ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మా సంఘ కాపరిని, తన కుటుంబాన్ని నైనా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవా ఆశీర్వదించండి, వారి అవసరాలన్నీ మీరు తీర్చండి. నైనా ఈ దాసుడు ఈ సమయంలో నైనా నిలబడిన వాక్యమును మాకు బోధించుండగా ఈ మాటలు ప్రభా, ఈ మాటలు మా హృదయాలకు అవసరమై ఉన్నావు. అటు మాటలను ప్రభా మీరు మాకు బోధించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు నైనా మాతో మాట్లాడినప్పుడు, మమ్మల్ని హెచ్చరిస్తున్నప్పుడు నీ హెచ్చరికలను మేము తృణీకరించకుండా నైనా వాటిని స్వీకరించి మా యొక్క జీవితాలకు అన్వయించుకొని దేవాత్మిక బ్రతుకులను మార్చుకున్నట్లుగా, మా జీవితాలను సరి చేసుకున్నట్లుగా నీకు ఇష్టమైనటువంటి రీతిలో ప్రవర్తించలాగా సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా మా తండ్రి, మా హృదయాలను మీరు సిద్ధపరచండి. నైనా మా తండ్రి, నీ మాటలు మా యొక్క మనస్సులలో, మా హృదయాల్లో నాటబడినవే నైనా మా తండ్రి ఫలించి అభివృద్ధి పొందడానికి కూడా కృప దయచేయండి. అన్యజనుల మధ్య మేము నివసిస్తూ ఉన్నప్పుడు ప్రభా అనేకులకు మాదిరికరంగా మేము జీవిస్తూ నైనా మా ప్రవర్తన ద్వారా అనేకులు నైనా నీ సన్నిధికి రాబట్టు వారంగా ఉన్నట్లుగా సువాసన కలిగినటువంటి జీవితాలను ప్రభా మేము జీవించినట్లుగా నైనా మా మాటలు వేసినట్లు రుచికరంగా ఉన్నట్లుగా నైనా మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ నైనా ఈ యొక్క ఆరాధన అంతటిలోనూ మీరే మాకు తోడేయండి, నడిపించి సహాయం దయచేయమని ఈ కొద్దిమైన పాలు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సంఘ పెద్దలు శుభాకాంక్షలని వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగించాల్సిందిగా సంఘ పెద్దలను నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మాకు ఇవ్వబడినటువంటి ఈ కరపత్రికలో లేకపోతే మాసపత్రిక అయినటువంటి సంఘ స్వరము మీద కార్యములో మన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాయి. అందులో శుభాకాంక్షలు సంఘ పెద్దలచే తెలియపరచాలని తదుపరి ఆ కార్యక్రమాలు జరిగిద్దామండి. అందరూ లేచి వద్దాం. మనకందరికి వచ్చినటువంటి పాట రానటువంటి వారు ఎవరు ఉండరు అనుకుంటారు. స్తోత్రము చెల్లింతుము స్తుతి, స్తోత్రము చెల్లించు. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఆయనకు మనము కీర్తన పుస్తకంలో అయితే పరిశుద్ధ గ్రంథంలో 136 కీర్తన ఎలా
ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పాడు. ఆ రీతిగానే స్తోత్రము చెల్లిస్తూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 694వ కీర్తన. అందరికి వచ్చినటువంటి కీర్తన. అందరం కలిసి పాడదాం, ప్రభువుని స్తుతిద్దాం. దేవుని ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవునికి ఆ స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. 694వ కీర్తన. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసు నామముని వేడును తలచి, యేసు నామముని వేడును తలచి, స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ప్రార్థన. పరిశుద్ధులకు దేవా, కృపా కనికరములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, మీ పరిశుద్ధ మందిర ఆవరణంలో ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రములు. చేరొచ్చిన ప్రియులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, నీ మాటలు మేము వినబోతున్నాము. గ్రహించగలిగినటువంటి, నీ మాటలు అర్థం చేసుకోగలిగినటువంటి కృపను మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, మీ పక్షంలో మీ మాటలను వివరించడానికి మీ యొక్క పాత్రగా నన్ను ఎన్నుకున్నారు. అందును బట్టి స్తోత్రములు. అపాత్రులను ప్రభువా, ఎన్నిక లేనటువంటి వాడిని, అజ్ఞానిని నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి, నిష్ప్రయోజకుడైన నీ దాసునైనటువంటి నా ద్వారా మీరు మాట్లాడించమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సరము శుభములు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ 2026 సంవత్సరం ఈ మొదటి దినాన, జనవరి మొదటి దినాన దేవుని ఉన్నతమైనటువంటి నామాన్ని స్తుతించేటువంటి భాగ్యము సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి త్రియేక దేవునికి మనందరి పక్షాన కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుకున్నాం. అదే రీతిగా పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనము ఆ మాటలను మనము ధ్యానం చేశాం. 15 నుంచి 21 వచనాల వరకు. ఈ 2 లేఖనాలు మనము ఆలోచన చేస్తే టైం గురించి ఆ మాటలు మాతో మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ఉద్దేశాన్ని ఆ లేఖనాలు మనకు అర్థమయ్యే రీతిగా బోధిస్తున్నాయి. దానికి ముందుగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోహాను పద్మాసు దీవిలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుతూ ఆ ప్రత్యక్షత గ్రంథంలో మొదటి అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు, సమయము సమీపించినది. సమయము సమీపించినది. ప్రత్యక్ష గ్రంథం అంటే తెలుసా? ప్రకటన గ్రంథం ఆ మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటాడు, సమయము సమీపించినది. కనుక ఆయన అన్నటువంటి మాట ఏం చెప్పాడంటే, అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. అక్కడ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు
ఆయనతో మాట్లాడిస్తున్నాడు. ఏమిటి అని అంటే, ప్రవచన వాక్యములను చదువువాడును, అంటే వాక్యము ధ్యానము చేయువాడును, వాటిని విని వాడును, విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చదవాలి, వినాలి, అంతవరకు బాగానే ఉంది. చదువుతున్నాం, వింటున్నాం, కానీ చేయనటువంటి పని ఏంటి? ఆ రీతిగా చేయకపోవటం. కాబట్టి ఈ సమయంలో ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ సమయము సమీపించినది, దినములు చెడ్డవి కనుక సమయము పోనీక అన్నాడు పౌలు. దుర్దినములు రాక మునిపే అన్నాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో. అంటే భక్తులు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సమయము చాలా విలువైనది. సమయము చాలా విలువైనది. ఆ విలువైనటువంటి సమయాన్ని మనకు ఇవ్వబడినటువంటి తరుణంలోనే వాటిని సద్వినియోగపరచుకోవాలి, వాటిని మనము వినియోగించుకోవాలి. అవి వినియోగించకపోతే సమయము ఏమైపోతుందంటే తరిగిపోతుంది. సమయము తరిగిపోతుంది. అందుకే అక్కడ సమయము సమీపించింది, సమయము సమీపించింది, ఆయన త్వరగా వస్తానన్నాడు. వస్తానన్నటువంటి దేవుడు కొంత దీర్ఘశాంతాన్ని వహించాడు. నేటి పరిస్థితులను చూస్తే ఆయన త్వరగానే వస్తాడు. ఒక పంట వేసాం, ఉదాహరణకి ఒక పొలంలో ఒక పైరు వేసాం. పైరు చీడబట్టి పాడైపోయింది. పైరు చీడబట్టి పాడైపోయింది. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? దానిని దున్నేస్తాడు, మరలా దాన్ని తీసేస్తాడు. తీసేసి మరొక పైరును వేస్తాడో ఏడో, అనుకూలంగా ఉందో అననుకూలంగా పరిస్థితి ఉందో అని గమనిస్తాడు. అలాగే ఇక ఆయన మన పట్ల దీర్ఘశాంతము వహిస్తున్న ఆ దేవుడు నేటి దినాల పరిస్థితిని ఒకసారి ఆలోచన చేస్తే ఆయన సమీపంగానే ఉన్నాడు. ఆయన రాకడ అతి త్వరలోనే ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ మనకు ఆయన చెప్తాడు. సువార్త పాట కూడా పాడతాం, సువార్త మూయబడును అని. నేటి దినాల్లో అది జరుగుతుంది. ఇక్కడ సువార్త ముయ్యబడును లేదా సువార్త ఆపివేయబడును అనే మాట మనము ఆలోచన చేస్తే, మనము ప్రకటిస్తున్నటువంటి సువార్త ఎదుటివారు ఆపటం కాదు, కానీ ఎవరు ఆపారో చెప్తారా? సంఘమే ఆపేసింది. ఎవరు వ్యతిరేకించేవారు ఉన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఉన్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ పరిస్థితి ఉంది. కానీ ఆదిమ సంఘం కావచ్చు, ఆ తర్వాత ఉత్పన్నమైనటువంటి ఆ సంఘ విస్తరణ ఎలా జరిగిందంటే సువార్త వలన మాత్రమే జరిగింది. ఇప్పుడు నేడు సంఘంలో ఏమనుకుంటున్నామంటే, మనకు సబ్సిడీగా ఉన్నారు ప్రజలు, మనకు రావాల్సినవి వస్తున్నాయి, చాలు, వీళ్ళు ఎక్కడో బాగుంటుంటే చాలు, వేరే వాడు మనకు అవసరము లేదు. ఒకవేళ వస్తానంటున్నా వాణి లాక్కుందాం,
వానిలా కూడా మనం చేర్చుకుందామే, కానీ నేను వెళ్ళి మరొకరికి స్వార్థ ప్రకటించి కనాలే అనే ఆలోచన ఈ దినాల్లో సంఘంలో లేదు. ఎవరో వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు సంఘములోనే సువార్త ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన అన్నాడు, ఆయన చెప్పిన మాటలో కాలము సమయము సమీపించి ఉన్నది, సమయము సమీపించినది. ప్రియులారా, ఈ సంగతి మనకు తెలియట్లేదు. సమయము సమీపించిందన్న సంఘటన మనకు తెలియట్లేదు. ఎవరు తెలుసా? సాతానుడు తెలుసు. కొద్ది సమయమే ఉందని వాడికి తెలుసు. అదే ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం, 12వ వచనంలో ఆ మాట చూస్తాం. అంటే వానికి కొద్ది సమయమే ఉంది అని వాడు ఆ కొద్ది సమయంలో ఏమి చెయ్యాలనుకుంటున్నాడో అవన్నీ చేయడానికి ఎక్కడ కూడా విశ్రమించట్లేదు. ఎక్కడ కూడా. ఒకసారి చెప్పాను అనుకుంటా, ఒక బ్రిడ్జి కింద ఒక మందిరం ఉందంట. బ్రిడ్జి కింద ఒక మందిరం ఉంది. ఒక తల్లి దేవంట, తల్లి సాతాను పిల్ల సాతానుతో చెప్తుందంట, అమ్మ ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ మనోళ్ళేనమ్మా, అందరూ మన బంధువులే, అందరూ మన అయిపోయిన వాళ్ళే అని చెప్పిందంట. వీళ్ళు బ్రిడ్జి మీద కూర్చొని ఉంటే ఈ బ్రిడ్జి కింద ఒక మందిరం ఉంది, కానీ వీళ్ళ దగ్గరికి ఎవరు రావట్లే. ఈ చిన్నపిల్ల ఆ సాతానికి, అమ్మ అందరూ మన బంధువులు అన్నావు కదా, అందరూ మన అయిపోయిన వాళ్ళు అన్నారు కదా, మన రక్త సంబంధికులు అన్నావు కదా, ఒక్కరు కూడా మనం వలకరియకుండా మన మీద పోతున్నారు, కానీ అందరూ ఆ బ్రిడ్జికి ఉన్నటువంటి ఆ మందిరంలోనికే పోతున్నారు కదమ్మా, ఏమందరూ మనోళ్ళు అంటే మన దగ్గరికి ఎవరు రాలేదు అని చిన్నది. అలా అయితే రానాక వాళ్ళు మనోళ్ళు కాదో నీకు చూపిస్తాను. వచ్చింది, కిటికీ కాడ పెట్టడం. ఇప్పుడు చూడమ్మా వాళ్ళు మనోళ్ళు కాదు అని. ఇప్పుడు చూడమ్మా వాళ్ళు మనోళ్ళు కాదు. ఏం చూపించింది? నిద్రపోయేవాళ్ళు చూపించింది, గోళ్ళు గిలుకునేవాళ్ళు చూపించింది, దేవుడి మందిరంలో ఉండి వీడియోలు చూసేవాళ్ళు చూపిస్తుంది, ఎట్టున్నట్టే నటిస్తున్నటువంటి వారిని చూపించింది. టోటల్గా ఆడ ఆ మందిరం సంబంధించిన వాళ్ళు లేరు, మొత్తం వాళ్ళు మొత్తం నిజమే కదమ్మా, అందరం మనోళ్ళేనే. ఆడపోయి కొంచెంసేపు ఈ బ్రిడ్జి కదా, బ్రిడ్జి మీద నీళ్ళ లేదంటే ఆడపోయి కొంచెంసేపు కూర్చొని నీళ్ళలో, ఆ ఫ్యాన్లో, లేదా కొన్ని ఉన్నాయి ఏసీలో కూర్చొని కొంచెం కాలక్షేపం సేద తీర్చుకోవటానికి ఆడకు వెళ్తున్నారు. వాడికి తెలుసు. అంటే ఎవరిని దేవుని మందిరంలోనికి వచ్చిన వాడి పని మానట్లేదు. దేవుని మందిరంలోకి వచ్చి మనం కూర్చున్న మన యొక్క స్థితి, మన పనులు లోక సంబంధమైనటువంటి పనుల మీద మన కార్యాలను వాడి మనసు అటు తిప్పుతున్నాయి, కానీ దేవుడి మీదకి ఉండేటట్లుగా వాడు తిప్పటం లేదు. కారణం ఏంటంటే వాడికి సమయము కొద్దిగా ఉంది. వాడికి తెలుసు సమయము విలువ వాడికి తెలుసు. అందుకే ప్రభు అన్నాడు, ఆ రాకడే నేను నేను వచ్చి రాకడే నా తండ్రికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అన్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఈడికి తెలుసుకుంటే ఎక్కువ చేస్తాను పని. ఆ శిష్యులకు చెప్తే ఫలానా తేదీన ఫలానా రోజున నేను వస్తున్నానని ఒక డేట్ కానీ చెప్పుంటే వీడి యొక్క క్రియలు ఇంకా భయంకరంగా, అయ్యో ఈ లోపలనే వీళ్ళందరినీ పాడు చేయాలా అనేటువంటి ఒక దృక్పథం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి వాడికి తెలియకుండా ఉండటానికే ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడు? ఇహో సమయం తక్కువ ఉంది, సమయము సమీపించింది, ఈ సమయం సమీపించకుందే ఎందరిని పాడు చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఆ అపవాది ఉంటూ ఉన్నాడు. కానీ మనకు సమయము విలువ తెలియదు. నేను మందిరంలోకి వచ్చాను.
రాత్రి మీరు ఒక మాట అన్నారు పాస్టర్ గారు, ఎంతమంది 11 గంటల లోపల వస్తారో చూస్తాను, ఆయన ఆలోచన చేద్దాము అన్నప్పుడు నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. అబ్బో 11 గంటల లోపల నేను పోగలనా పోలేనని పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చింది వాస్తవే. 11 గంటల లోపల వచ్చేసాడు, వచ్చింది వాస్తవే. ఇక్కడ లేదు. ఇక్కడ ఏం లాభం వచ్చి ప్రియులారా, వాడికి తెలుసు సమయం విలువ మనకు తెలియట్లేదు. దాంట్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనకు దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని ఇచ్చాడంటే చాలాసార్లు ఆ 2 పదాలను నేను వాడాను, ప్రార్థనలో వాడాను, ఇంకా వివిధంగా దేవుని యొక్క సందేశాన్ని చెప్పేటప్పుడు 2 పదాలను నేను ప్రాముఖ్యంగా వాడాను. ఏమిటి అంటే, మనకు మరొక సంవత్సరం దేవుడు ఇచ్చాడు అని అంటే మనము ఏదో చేయాల్సింది ఉంది. రెండో పదం ఏమంటారంటే, దేవుడు మనకు మరొక సంవత్సరం ఇచ్చాడు అని అంటే ఏదో తీసివేసుకోవాల్సింది ఉంది, ఏదో అలవర్చుకోవాల్సింది ఉంది, ఏదో తీసివేయాల్సింది ఉంది. అందుకు మనకు ఈ సంవత్సరం ఇచ్చాడే, ఈ సమయాన్ని అనుగ్రహించాడే. అంటే మనము చెయ్యవలసినటువంటివి చేయటానికి, సరిచేసుకోవలసినటువంటివి సరిచేసుకోవటానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడేమో. ఎందుకు మనకి ఒకవేళ ఈ విధంగా మనము ఆలోచన చేస్తే, దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడో అనే విషయాన్ని ఒక మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక, ఎబ్రిల్ పత్రిక క్రీస్తు 3వ అధ్యాయం, ఎబ్రిల్ పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతున్నాను, చూడండి. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండున్నట్లు నేడు, ఆ మాటను చూడండి, నేడు అనబడు సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము, ప్రతిరోజు ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకవేళ దేవుడు మనకి సమయం ఇచ్చింది, నేడు అనేటువంటి సమయము ఉండగానే, అంటే నేడు ఈ దినమున మనం ఉన్నాం, ఈ దినమున మనం జీవించి ఉన్నాం, దేవుని యొక్క మందిరంలో ఉన్నాం. ఉంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే, ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. బుద్ధి చెప్పుకొనుడు అనేటువంటి పదాన్ని మనం గమనిస్తే, ఒకరినొకడు ఆత్మ సంబంధమైన ప్రోత్సాహము కలిగించండి. ఒకరినొకడు ఆత్మ సంబంధమైన ప్రోత్సాహాన్ని కలిగించండి. నేడు అనే సమయము ఉండగానే, నేడు అది ప్రతిరోజు అనుకోవాలి. దినదినము ఈ రోజే, ఈ సమయం నాకేమిటంటే, నేటి దినము నా సమయం నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఉద్దేశం ఏమిటంటే, ఒకరము ప్రోత్సహించుకోవాలి. దేంట్లో అంటే పరిశుద్ధతలో. కానీ మనం ప్రోత్సహించం, కానీ తీర్పు తీరుస్తాం. బుద్ధి చెప్పుకో, తీర్పు తీరుస్తాం. రెండింటికి తేడా ఉంది.
తీర్పుకు తేడా ఉంది, బుద్ధి చెప్పుకోవటానికి తేడా ఉంది. అందుకే ప్రభు అన్నాడు, అయ్యా నువ్వు తీర్పు తీర్చాల్సినటువంటి పని లేదురా, నీ కంటిలో దూలం పెట్టుకొని అవతల కంట్లో నలుసేం నువ్వు తీయాల్సినటువంటి పని లేదు. నువ్వు చేయాల్సింది ఎవరికి బుద్ధి చెప్పాలి? నీతో కూడా రక్షింపబడి, నీతో కూడా దేవుని మందిరంలో ఆరాధిస్తూ, నీతో కూడా ఆయన్ని మహిమపరుస్తున్నటువంటి వ్యక్తి దారి తప్పినప్పుడు, ఆ మార్గంలో నడవక మరొక మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే అది తప్పు అని చెప్పాలి. అది తప్పు చెప్పు తెలియదుగా. ప్రతి ఒక్కరము మనం నడిచేదే కరెక్ట్ అనుకుంటాం, మనం చేసేదే రైట్ అనుకుంటాం. కానీ ఆ మంచి చెడు తెలిసినటువంటి వ్యక్తులు కొందరు ఉంటారు, వారు చెప్పినటువంటి మాటను మనము ఆలకించకుండా మనం చేసేదే రైట్ అనేటువంటి ఉద్దేశం. అలాంటి వారిని నీవు ఏం చేయాలంటే మరలా వారికి బుద్ధి చెప్పి పరిశుద్ధతలోనికి వారిని ప్రోత్సాహపరచాలి. నేడు అనే సమయం ఉండగా రేపు చెప్తానని కుదరదు. రేపు చెప్తానులే, ఈ రోజు కాదు, వాడికి రేపు చెప్తాను అంటే ఏముంటూ ఉండవు, వాడుంటూ ఉండడం తెలియదు. కాబట్టి నేడు అనే సమయము ఉండగానే అది ఎప్పుడు అనుకోవాలా? ఈ రోజు వచ్చింది జనవరి 1 ఉన్నా, రేపు జనవరి 2 ఉంటానో ఉండడం, సరే జనవరి 2 కూడా ఉన్నా, ఆ రోజు నేడు ఇదే నాకు సమయము. నా సమయం ఏంటో తెలుసా? రేపేంటో తెలీదు, ఇంకొక నిమిషం తర్వాత ఏంటో తెలీదు, ఎప్పుడు అది గతించిపోతుందో నాకు తెలీదు. కానీ నాకు ఇచ్చిన బాధ్యత ఏమిటి? నా సహవాసంలో నుండి, క్రీస్తు యొక్క స్వారూప్యంలో నుండి ప్రక్కకు తిరిగిపోయి సాతాను సహచరుడుగా బ్రతుకుతున్నటువంటి ఈ సహోదరుడికి, ఈ సహోదరానికి నేను బుద్ధి చెప్పి పరిశుద్ధతలో వారిని నడిపించడానికి నేను ప్రోత్సాహపరచబడాలి. అందుకుంచాడేమో నిన్ను నన్ను. ఈ మాట కోరింటికి అర్థం చేసుకోవచ్చు. నీవు ప్రోత్సహించవలసినటువంటి స్థితిలో ఉండి కూడా, ఆ సామర్థ్యము కలిగి కూడా మర్చిపోయావేమో. జ్ఞాపకం చేయటానికి ఈ సంవత్సరం ఇచ్చి ఉండొచ్చు. ఒకటి, 2 విధాలుగా ఆలోచించాలి. మనము ప్రోత్సహించలేదేమో, ప్రోత్సహించడానికి ఆయన మనకు ఈ సమయము ఇచ్చి ఉండొచ్చు. ప్రోత్సహించగలిగినటువంటి సామర్థ్యము కలిగి నిర్లక్ష్య పెట్టున్నామేమో. ఆ నిర్లక్ష్యత్వ ధోరణి తీసివేసుకోవటానికి నేడు అనేటువంటి సమయాన్ని ఆయన మనకు అనుగ్రహించాడేమో అనేటువంటి సత్యాన్ని గమనించాలి. నేడు అనేటువంటి విషయాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అని అంటే ఈ రెండిట్లో మనము ఏదో ఒక దాంట్ నుంచి అయితే మనము లేము అని అనుకోవాలి. లేదా ప్రోత్సహించామా? రెండిట్లో ఉన్నాము. ప్రోత్సహించుంటే ఇంకా ప్రోత్సహించాలని, ప్రోత్సహించుంటే ఇంకా వారిని ప్రోత్సహించాలి. అలాంటి వారు ఇంకా ఎందరున్నారో వారందరినీ కూడా ఆ మార్గంలో నడిపించడానికి ఈ జీవాన్ని ఉంచి ఉండొచ్చు. లేకపోతే చాతయి కూడా చేయకుండా ఉంటే మరొక అవకాశమైన మనకు ఉండి ఉండొచ్చు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, సమయము మనకు తెలియదు. మన సమయము మనకు తెలియదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనెళ్ళకపోయెను. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లక. ఏదది అమ్మా? సంఘము.
ఏ సంఘము? తుయతైరాలో ఉన్న సంఘమునకు దూత తెలియపరుస్తున్నటువంటి మాట. ఎందుకు ఇచ్చిందంట సమయము? మారు మనసు సమయం ఇచ్చింది. సమయం ఇచ్చారు తనలో ఉన్నటువంటి తప్పులను సరిచేసుకోవటానికి, తనలో పాపపు స్థితిని కనుక్కోవటానికి, ప్రభువు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడటానికి నేను సమయం ఇచ్చాను. కానీ అది నిర్లక్ష్య పెట్టింది. ఒకవేళ మారు మనసు నేను పొందాను అని అనుకోవచ్చు, అందులో ఇంకా సంపూర్తిగా ఉందేమో. పరిపూర్ణమైనటువంటి మారు మనసు ఉందో లేదో, ఆ పరిపూర్ణమైనటువంటి మారు మనస్సు పొందటానికి ఈ దినము ఈ సంవత్సరం దేవుడు నీకు నాకు చూడొచ్చు. మారు మనసు ఉంది, పరిపూర్ణంగా ఉందో లేదో. ఇక్కడ మెచ్చుకున్నాడు సంఘాన్ని. మెచ్చుకున్నటువంటి వాడు తప్పొకటి మోపుతూ ఉన్నాడు. అది ఎంత చక్కగా మెచ్చుకున్నాడంటే, అది నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. మంచి గుణ లక్షణాలు ఉన్నాయి. మంచి లక్షణాలతో కొనసాగుతున్నటువంటి సంఘమే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహవాసమును నేను ఎరుగుదును. కానీ నీలో జాగ్రత్త ఉంది, నీలో అపవిత్రత ఉంది, నీలో పవిత్రత లేదు. పవిత్రతకు పశ్చాత్తాపడి వాటిని శుద్ధీకరించుకుంటామని నేను నీకు సమయము ఇచ్చాను. అంటే పరిపూర్ణమైన మారు మనసు ఆ సంఘములో లేదు. అసంపూర్ణమైన మారు మనసు ఉంది, అసంపూర్ణమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవేళ ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఈ సంవత్సరము అనేటువంటి ఈ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దాంట్లో ఇంకా పరిపూర్ణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో లేమో అనేటువంటిది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. పరిపూర్ణత, సంపూర్ణత ఉందో లేదో, అది మాట ద్వారా కావచ్చు, చూపు ద్వారా కావచ్చు, తలపు ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు. ఎటువంటి పరిస్థితిలో మనము ఆ పరిపూర్ణతను, అక్కడ ఆమె చెప్పాడు నువ్వు జాగ్రత్తను మారటం లేదు, ఆమె పొరపాటు చెప్పాడు. ఇక్కడ మనం మన పొరపాటు ఏమిటో, ఏ విషయంలో నేను పరిపూర్ణతను లేనటువంటి పరిస్థితిలో ఉన్నాను పరిశీలించుకునేటువంటి దానికి సమయం ఇచ్చాడు మారు మనసు పొందటానికి. ప్రియమైన వార్తగా ఆయన మనకు ఈ సమయం ఇవ్వటానికి గల కారణం పరిపూర్ణత లేదేమో. ఒకసారి మనల్ని ఎవరు మనల్ని జడ్జి చేయబడలేదు, నాకు నేనే. ఆయన చెప్పాడు కదా, నువ్వెవడో తీర్పు తీర్చడానికి, ఎవడికి ఈయన అధికారం, ఆయన మాత్రమే తీర్పని. పరిశీలన చేసుకో, ఇంకా పరిపూర్ణమైన మారు మనసు ఉందా లేదా అని మనల్ని మనము పరీక్షించుకోవటానికి సమయం ఇచ్చాడేమో ఈ 2026 సంవత్సరం. మొట్టమొదటిది మనకు సమయం ఇవ్వటానికి మన సహచరులను, ఒకవేళ దేవుడి యొక్క సహవాసములో నుండి తప్పిపోయారేమో వారిని మరలా దేవుడి యొక్క సహవాసంలోనికి ప్రోత్సహించడానికి నీకు నాకు సమయం ఇచ్చాడేమో. ఒకవేళ ఇంకా మనం పశ్చాత్తాపడాల్సినవి, ఇంకనో మనము పవిత్రపరచబడవలసినటువంటి, అది మాట కావచ్చు, చూపు కావచ్చు, తలంపు కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పొరపాటు వల్ల అసంపూర్ణత మన మారు మనసులో ఉందేమో అని పరిశీలన చేసుకుంటాం. అందుకని మనకు ఆయన సమయం ఇచ్చారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయం 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. నేను ఈ మాట చెప్పే ముందు ప్రశ్న అడుగుతాను. ఈ ప్రపంచంలో కన్నా బాగా కోటీశ్వరుడు ఎవరు? నేను ప్రపంచంలో మన దేశంలో గురించారు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలన్ మస్క్ ఎవరో పేరు వినబడుతుంది. ఆయన పేరే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి స్థానంలో వచ్చారు. ఏడుకొస్తే భారతదేశంలో ముఖేష్ అంబానీ. ఇట్లా ధనవంతులు మనం ఏదో చూస్తాం. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి మనం దేవుడు తగిన సమయమందు మనకు ఒక సమయం ఇచ్చాడు, మనల్ని హెచ్చించడం. మనం ఏం చేయాలంట? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏ మనస్కులై ఉండాలంట? దీన మనస్కులమై ఉండాలి. అమ్మాయిను ఎవరైనా మోసుకున్న వాళ్ళు వచ్చి మనకి అయ్యా కొంచెం మా చర్చిలో తుడవండి అయ్యా, లేకపోతే మా పాదాలు కడగమంటే అడుగుతారా? కానీ ప్రపంచంలో కల్లా ధనవంతుడు ఎవరంటే భూమియు దాని సంపూర్ణతయు, అంటే సర్వ సృష్టి ఆయన్ని. ఆయన దీనుడు అయ్యాడు. దేవుడు తనకిచ్చిన సమయంలో ఆ దీనత్వాన్ని ప్రదర్శించాడు. అసలు ఈ లోకము, ఈ సృష్టి యావత్తు ఆయన లేకుండా ఏది లేదు. సమస్తం ఆయనవే. ఏమిచ్చి మీరు తీర్చుకోగలము ప్రభా? సమస్తం నీదే కదా. అంత కోటీశ్వరుడు, అంత గొప్ప దేవుడు భూలోకములో తనకివ్వబడినటువంటి సమయంలో రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? దీనుడిగా ఉన్నాడు. దీనత్వం ఒకవేళ మనలో లేకపోతే ఈ సమయం ఇచ్చాడేమో. తల బిరుసుతాం, నాకేమిలే అనేటువంటి కారణం ఎగరేసేటువంటి తనము, నేను ఎందుకు తగ్గాలి అనే ఆలోచన మనలో ఉందేమో. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై అందుకిచ్చాడేమో. ఒకవేళ మన దీనత్వంలో ఏదైనా పొరపాటు ఉందేమో, ఒకవేళ అసలు దీనత్వం లేదేమో, లేకపోతే ఆ దీనత్వాన్ని మనము కలగజేసుకోవటానికి ఉంటే ఇతరులకు మాదిరికరముగా చూపించడానికి ఒకవేళ మనల్ని ఉంచాడేమో. మనకు ఈ సమయము ఇచ్చాడేమో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో ఆయన ఈ సర్వము ఆయనదే. కానీ పరలోకం గురించి ఏం వీధులు అంటేవి? మన మట్టి వీధులే లేవు, బంగారపు వీధులు. అట్టి దేవుడు దీన స్వరూపిగా ఈ భూలోకంలోకి వచ్చి దీనత్వం ధరిస్తే ఒకవేళ అటువంటి పరిస్థితి మనలో లేదేమో. ఒకవేళ ఉంటే ఇతరుల కొరకు మాదిరిగా చూపించడానికి మనల్ని ఉంచాడేమో. లేకపోతే దీనత్వాన్ని పొందుకోవటానికి ఉంటే మాదిరిగా ఇతరులను మార్గదర్శిగా బ్రతకడానికి ఉంచాడేమో. అందుకిచ్చాడేమో మనకి ఈ సమయము అందుకిచ్చాడేమో. మనము ఆలోచన చేయాలి. గల్తీలకు రాసినటువంటి పత్రిక మనము గమనిస్తే 6వ అధ్యాయము
6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది కొందరు కాదు, అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము అందరికీ. ఏం చేయటానికంటే మనకు సమయం ఇచ్చింది, సమయం దొరికింది. ఈ దినం ఈరోజు ఈ సమయం దొరికింది మనకు. ఏం చేయటానికి? కీడు చేయటానికి కాదు, కీడు తలపట్టడానికి కాదు. ఏం చేయటానికి ఇచ్చారు ఈ సమయము? మేలు చేయటానికి. ఎవరికి? అందరికీ. మన సమయం దొరికిన అందరి ఎడల. ఒకవేళ ఒక అన్యురాలకు నువ్వు సహాయం చేసావో, మేలు చేసావు అని అంటే అవేం తెలుసుకుంటుందంటే క్రీస్తు ప్రేమను తెలుసుకుంటుంది. అయ్యో, క్రీస్తు ప్రేమను చూపించారు వాళ్ళు, మేలు చేశారు కాబట్టి. క్రీస్తు ప్రేమను ఆమె యేసయ్య ఎరగకపోయిన తర్వాత విషయం. కానీ దేవుని మాట మనకేం చెబుతుంది? వారికి మేలు చెయ్యాలి. కారణం ఎందుకు మేలు చేయాలంటే క్రీస్తును వారికి పరిచయము చేయటానికి, క్రీస్తు యొక్క ప్రేమను వారు రుచి చూడటానికి వారికి మనము మేలు చేయాలి అని చెప్తూ, విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయడము. విశేషముగా విశ్వాసకులు అంటే ఈ సంఘములో ఒకవేళ వేదనున్నారా, లేకపోతే ఒకవేళ కష్టంలో ఉన్నటువంటి కుటుంబం ఉందా, లేకపోతే బాధపడుతున్నటువంటి కుటుంబం ఉందా, దానికి కూడా ఏం చేయాలంట? మేలు చేయాలి. ఆ మేలు చేయడం చేత కాలేదేమో, సరే ఈసారైనా తెలుసుకొని చేస్తాడేమో అనేటువంటి ఆలోచనతో ఉంచాడేమో ఈ సమయంలో నిన్ను. పిల్లికి కూడా భిక్ష పెట్టినటువంటి పరిస్థితిలో ఉన్నామేమో, ఈ సమయం ఇచ్చాడేమో, ఎక్కడైనా పెడతామేమోనని. ఒకవేళ అలాంటి స్వభావం, మేలు చేసేటువంటి స్వభావం నీలో ఉంటే ఇంకా అనేకులకు మేలు చేయటానికి ఉంచాడేమో. ఆ తత్వం మనలో లేకపోతే అలవర్చుకోవటానికి ఉంచాడేమో. ఆ తత్వం మనకు ఉంటే అనేకులకు మేలుకరముగా ఉండటానికి ఉంచాడేమో ఈ సమయం, ఈ 2026. మొత్తం అని నేను చెప్పను. ఆడేమన్నాడు? నేడు అనే సమయము ఉండగానే దినము ఏ రోజు ఆ రోజే, ఏ నిమిషం ఆ నిమిషమే, ఏ గడియదు ఆ గడియదే. నాకేం పర్వాలేదులే, ఇన్ని సంవత్సరాలు ఏమో. అందుకే దేవుని వాక్యం ఖచ్చితంగా నేడు అనే సమయం ఉన్నప్పుడు మేలు చేయాలి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆ తర్వాత ఆలోచన చేద్దాం కాదు. ఒకవేళ అలాంటి భావంతో బ్రతుకుతూ ఉంటే ఈ రోజు ఇచ్చాడేమో మనకి. ఒకవేళ మనము ఆ మేలు చేసేటువంటి హృదయము, తలంపు, ఆలోచన మన జీవితంలో నిండుకొని ఉంటే ఇంకనూ అనేకులకు ఆ మేలును, ఆ క్రీస్తు ప్రేమను పంచేటువంటి దాని వరకు నిన్ను నన్ను ఇక్కడ ఉంచాడేమో తెలియదు ఎందుకు ఉంచాడు. ఇది సమీక్షా సమయం అని అడిగితే ఏదైనా ఆట అయినటువంటి వాడు ఎందుకు ఓడిపోయామని సమీక్షించుకుంటాడు, ఎక్కడ పొరపాటు జరిగిందా అని. లేదా ఏదైనా ఎలక్షన్లో నిలబడిన వాడు ఎందుకు, ఏ పరిస్థితిలో మనం ఓడిపోయాము సమీక్షించుకుంటాడు. ఇది మన సమీక్షే. ఈ సమయము మన సమీక్ష. మనం సమీక్షించుకునేటువంటి ఉందా లేదా, అసలు ఎందుకు ఇచ్చాడు, అది నేను అలవర్చుకోవటానికా, లేకపోతే ఆ ఉన్నదానిని ఇతరులకు నేను పంచడానికా? ఇది మన సమీక్ష సమయం. ఆలోచన చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం చాలు. కానీ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగింపులోకి వస్తా. అది ఏమిటి అంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక
తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో నిన్ను నన్ను ఉంచడానికి గల కారణం లేకపోతే ఆయన కూడా ఒక విషయాన్ని మనకి బయటపరుస్తుంది. 2వ అధ్యాయం, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమునందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. అంటే ఇక్కడ వినాలి ఏమంటుందంటే, వాక్యము ప్రకటించుము, ఎప్పుడు? సమయమందు అసమయమందు వాక్యము ప్రకటించుము, ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు. ఎందుకు ఉపయోగించాలంట? ఎందుకు ప్రకటించాలంట? ఏం చెప్తున్నాడంటే, అక్కడ మనం చూస్తే ఖండించుము, బుద్ధి చెప్పుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, అంటే ఆరోగ్యకరమైన బోధొద్దు, ఆరోగ్యకరమైనటువంటి బోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఎందుకు తెలుసా? ప్రకటించాలి, బోధించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అదే టైంలో ఏం చేయాలంట? సువార్తికుని యొక్క పని చేయాలి. ఒకవేళ ఇవి జరిగించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడేమో, ఇవన్నింటినీ మనం విస్మరిస్తే, రండి నేను ముగింపులోకి వస్తున్నాను. పాత నిబంధనలోకి వస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అక్కడ మనం చూస్తాం ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయాన్ని మనం చూచాం. 12వ అధ్యాయంలో మనం చూస్తే దుర్దినములు రాకముందే. అంటే ఏంటనుకుంటున్నారు? దుర్దినములు రాకముందే ఏమనుకుంటున్నారు? ఒకసారి మాట్లాడాలి. ఈ నూతన సంవత్సరంలో దుర్దినములు అంటే, దుర్దినములు రాకముందే అంటే ఏంటి చెప్పండి? ఇంకా ఇంకా మా వైపు సార్ ఎవరన్నా? సువార్త దొరకని సమయం. ఇంకా అక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే, కింద రాయబడింది కదా, ఏమంటే 3వ వచనంలో, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఇదంతా చెప్పబడింది ఏంటంటే, మనమేం పాట కూడా పాడతాం, దుర్దినములు రాకముందే సర్వం కోల్పోకముందే. అంటే ఆ దుర్దినం వచ్చినప్పుడు ఆయన ఏమంటాడ? సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే. అంటే ఏంటంటే ఆ దుర్దినములు అంటే, ఒరే ముషిలోడు కాబోతున్నావురా, వృద్ధాప్యంలోనికి రాబోతున్నావు, అసలు ఎందుకు బతికున్నాడురా అనుకునేటువంటి దినాలు నీ జీవితంలో ప్రవేశించక మునిపే కోడలు పడవచ్చు, కొడుకు కూడా పడవచ్చు. ఆ వృద్ధాప్యం రాకముందే
నువ్వు చేయాల్సిందే. అక్కడ కింద రాస్తున్నాడు మాటలో, అవన్నీ వివరించడానికి కుదరదు. కానీ ఒకటి రెండంటే, ఆ దినమున ఇంటి కావలు వారు ఉనుకును, అంటే భుజ బలము, నీ చేతిలో శక్తి ఉండదు, నిన్ను మోస్తున్నటువంటి కాళ్ళు బరువు, బలిష్టమైనటువంటి ఆ కాళ్ళు నిన్ను మోస్తున్నటువంటివి వంగిపోతాయి, కిటికీలో నుంచి నువ్వు చూడలేవు. అంటే మంద దృష్టి కలుగుతూ ఉంది, తిరగలి విసిరేటువంటి పరిస్థితి లేదు. తిరగలెట్టేది ఏముండవు తిరగలేంటి మనిషిలో ఉండే తిరగలేంటి తెలుసా? పనులు లేవు, మాంసం తినాలని ఆశ. ఎందుకు బ్రతుకున్నాను తినలేని బ్రతుకు. అక్కడికి ఒక మాట కూడా అంటాడు, తిరగల ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును. అంటే ఎందుకు పోయి ఎట్టడది మూతి ఎట్టడది లోపల వేసుకోపోయి, ఇవన్నీ రాకముందే, నీ శక్తి కోల్పోకముందే. ఒక మాట నేను చదువుతున్నప్పుడు, కిటికీలో గుండా చూసేవారు లేకపోయి ఉండేను. అంటే కిటికీలో గుండా కంటి ధర చూసేటువంటి పరిస్థితి లేదు. అప్పుడు నాకు ఒక పాట గుర్తుకొచ్చింది, నాకు కను దృష్టి ఉన్నంత వరకు ఏం చేస్తున్నావు. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వినువాడును వాటిని గైకొన్నవాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నావు? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు. ఏం చేస్తున్నావు? ఏం గాలిని కాస్తున్నావు? మనం ఏం చేస్తున్నావు? ఆ దుర్దినం రాక మునిపే నువ్వు బాల్యంలో సంస్కృతి పోయినప్పుడు నేర్చుకున్నవే సృష్టికర్త ఆయన స్మరణ తెచ్చుకో. యవన ప్రాయంలో యవనస్తుడిగా నువ్వు జలసాగా దిగుతున్నప్పుడు ఆయన గురించి విన్నావు, ఆయన గుర్తు చేసుకో. ఏం నాకు ఇప్పుడు గుర్తు చేసుకొని నడవలేను, చూడలేను, వినలేను, తినలేను, ఏది కానలేనిటువంటి పరిస్థితి ఉంది. కావాల్సిన ఆశ ఉంది, ఏం లాభం? అనుభవించడానికి నాకు అవకాశము లేదే. ఆ దినము రాకముందే, ఆ సమయము రాకముందే, అటువంటి దుస్థితి నీకు రాకముందే, ఇదిగో నేడు అనే సమయం ఉండగానే అప్పుడు చదవాలనిపిస్తుంది. ఇప్పుడు చదవలేకపోతున్నానంట. అప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు సువార్త ప్రకటించాలని ఉందయ్యా, అనేక ఊర్లు పోయి ప్రకటించాలని ఉంది. కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు బాధ. నేను విన్నానే, నేడు అనేటువంటి సమయం నీకు బలం ఉన్నప్పుడే నువ్వు చేయదగినటువంటి మేలు, నువ్వు చేయదగినటువంటి కార్యములు చేయమని దేవుని వాక్యం చెప్పింది. ఇప్పుడు నేను చేయలేకపోతున్నానని రోధిస్తే లాభం? ఆ దుర్దినం రాకముందే, ఆ పరిస్థితి రాకముందే, నిన్ను నువ్వు కృషించిపోకముందే నేను దేవుడు చెప్పాడు ఎన్ని చేయలే, నాకు ఆయన సమయం ఇచ్చాడే, వీటన్నిటిని విస్మరించి ఇప్పుడు బాధపడితే లాభం? ఇప్పుడు ఆఖరికి బుడ్డ ముసలికాయ బూలుద్ది అన్నాడు. ఏం లాభం? అయితే ఏ మాటలు మన శరీరంలో అలంకారప్రాయంగా మన శరీరం ఉన్నటువంటి ప్రతి భాగాన్ని ఆయన వర్ణిస్తూ ఆయన రాస్తున్నటువంటి మాట దుర్దినంలో రాకముందంటే నీ కను దృష్టి, చెవు మందము, లేకపోతే పళ్ళు నడవలేనటువంటి పరిస్థితి, నువ్వు చూడలేని పరిస్థితి, ఏదైనా ఎత్తలేనటువంటి బలమైనటువంటి చేతులు లేక నిన్ను మోయగలటానికి, నడవటానికి శక్తి లేకుండా కృషించిపోయినటువంటి కాలు ఎన్ని పని చేయనప్పుడు నేను దేవుడి మాట వినలేదే. ఆయన నేడు అనే సమయం ఇచ్చలే, ఇయ్యాలకపోతే రేపు చూడొచ్చు అనుకున్నానే. ఆ దుర్దినము రాక మునిపే, అట్టి పరిస్థితి నీకు నాకు కలక మునిపే ఆయన అన్నాడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏం చెప్పాడు ఆ సృష్టికర్త? దీన మనస్కుడు అయి ఉండు అన్నాడు. ఆ సృష్టికర్త ఏమన్నాడు? మారు మనసు పొందు అన్నాడు. ఆ సృష్టికర్త ఏమన్నాడు? నువ్వు సువార్త ప్రకటించు అన్నాడు. ఆ సృష్టికర్త ఏమన్నాడు? మేలు చెయ్యి అన్నాడు. ఆ సృష్టికర్త ఏమన్నాడు? నువ్వు దీన మనసుడై అంటే ఇతరులను ప్రోత్సహించు అని అన్నాడు, బుద్ధి చెప్పు అన్నాడు. ఇప్పుడు ఏది చేయరా ఆ సమయం ఉన్నప్పుడు? ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. ఇప్పుడు ఆ సమయము దాటిపోయింది. మాట్లాడాలని ఆశ ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రో వినాలని ఆశ ఉంది.
వినబడటంలే. ఏది కూడా మన చేతిలో లేదు, అన్నీ ఆ పరిధులు దాటిపోయి ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి. అప్పుడు ఉపయోగం ఏంటి? అప్పుడు ఉపయోగం ఏమిటి? అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంటున్నట్టు, ఎప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందు. ఇవన్నిటి మర్చి మన వ్యక్తిగత కోరికల కొరకు, మన యొక్క కార్యాల కొరకు ప్రయాసపడ్డమే, వాటన్నిటిని చూచి ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు మన జీవితంలోనికి రాకముందే దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకుని. అపవాదికి తెలిసిపోయింది నా సమయం కొంచెమేనని, కానీ మనకు మాత్రం సమయం విలువ తెలియట్లేదు. ఆయన వస్తే నా సమయం ముగించిపోతుందని నాకు తెలుసు. ఆయన రాకముందే ఎంత పాడు చేయాలో, ఎంతమందిని పాపంలోనికి నడిపించాలో అని ప్రయాసపడుతుంది సాతాను. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృపా కనికరము కలిగినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని సైతము మన కొరకు ప్రాణం పెట్టడానికి అంగీకరించిన ఆ దేవుడు, ఆయన ప్రశస్తమైనటువంటి రక్తము చిందించి మన పాపములను పరిహరించాలని ఆశ కలిగినటువంటి దేవుడు, నిర్ణయించిన దేవుడు, ఆ దేవుని మాటకు ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు దీన మనస్కుడై నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడండి. ప్రాణము పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయనకున్న సమయము ఎంతో, ఆ సమయమును సద్వినియోగపరుచుకున్నాడు. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయకుండా ఏం రాసిందాక సద్వినియోగము అంటే సమయం పోనీయకుండా అంటే సమయం అవుతుంది పోద్ది. నువ్వు వాడినా పోద్ది, వాడకపోయినా పోద్ది. వాడినా పోద్ది, వాడకపోయినా. ఎందుకు వద్దాక పోగొట్టు? మేలు చేసి దాంట్లో ఉపయోగించచ్చుగా. ఎందుకు వద్దాక పోతాం? ఇదిగో మారు మనసు పొందొచ్చు కదా. ఎందుకు వృధాకపోతాం? ఇదిగో అనేకులకు మాదిరిగా జీవించవచ్చు కదా. ఎందుకు వృధాకపోగొట్టడం? దుర్దినములు రాకముందే. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు మనకి సంవత్సరం ఇచ్చాడు. నూతనమైన సంవత్సరంలో మనము చేయగలిగినటువంటివి ఒకవేళ చేయకుండా గడిచిన సంవత్సరాల్లో వెళ్ళబుచ్చావేమో, ఈ సంవత్సరం చేయటానికి ఇచ్చాడేమో. లేదా గడిచిన సంవత్సరంలో చేస్తూ వచ్చావేమో, ఇంకా నువ్వు చేయటానికి ఈ సంవత్సరం అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ చేయలేదా, మీరు చేయటం చేత కాలేదా, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన ఈ దినమును మేలు చేయటం నేర్చుకో. ఒకవేళ ఇంకా పరిపూర్ణమైనటువంటి మారు మనసు లేదా, అయ్యా ఈ పరిపూర్ణత లేకపోవటానికి నాలో ఉన్న అసంపూరితమైనటువంటి కార్యం ఏదో ఒకసారి పరీక్షించుకో. ఒకవేళ పరిపూర్ణత ఉంటే ఇతరులకు మాదిరికరంగా నన్ను ఉంచాడేమో. ఒకవేళ బుద్ధి చెప్పడానికి అంటే పాడవుతున్నటువంటి విశ్వాసిని మరలా సరైనటువంటి మార్గంలో పెట్టి ప్రోత్సహించడానికి నన్ను ఉంచాడేమో. ఒకవేళ నాకెందుకులే, వాడు కదా పాడవుతున్నాడు అని నీ ప్రక్కన పాడవుతూ ఉన్నప్పటికీ వాడిని చూడనట్టుగా నువ్వు నడుస్తున్నావేమో. ఈసారైనా చెప్పుద్దేమో, ఈసారైనా సువార్త ప్రకటిస్తేమో, మరలా తిరిగి ప్రభు యొక్క సన్నిధిలోనికి, సహవాసంలోనికి నడిపిస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చాడేమో. ఒకసారి ఆలోచించే. దుర్దినము రాకమునిపే వీటి యందు నాకు ఏ సంతోషమో. ఎవరంటున్నారు ఆ మాట? సొలొమోను మహారాజు. ఆయన బ్రతికిన బ్రతుకు ఎవరు బతికున్నాడు? ఆయన బ్రతికిన బ్రతుకు ఎవడు ఆఖరికి అంటాడు, వీటి యందు నాకు సంతోషము లేదు. ఎవరు అంటే ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించు. ఎవరిలో? ప్రభువులో, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెబుదును ప్రభువునందు ఆనందించు. ఆ క్రీస్తులోని ఆనందం, ఆ శిలువ మరణము నొందిన ఆ క్రీస్తులోనే ఆనందం.
ఆ క్రీస్తు సహవాసంలోనే పరిపూర్ణత ఉంది. ఆ క్రీస్తు ఆ చిందించిన రక్తంలోనే శుద్ధీకరణ ఉంది. పాపాలు పరిహరింపగలిగినటువంటి శక్తి ఆ రక్తంలో కాల్చిన ఆయన రక్తంలోనే ఉంది. కాబట్టి ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని, గడిచిన సమయాలు సంవత్సరాలు పోయి వచ్చేప్పుడు పౌలు అన్నాడు, వెనకున్న వాటిని మరచి ముందు మన కోసం పెట్టాడు. మంచి చేయి, తప్పులో నడుస్తున్నటువంటి వారికి బుద్ధి చెప్పు, గద్దించు, మేలు చేయి. చాలామంది చెప్తాం, నా కొడుకు మేలు చేయాలని ఉంది కానీ నా దగ్గర ఏమి లేదురా. దేవుడినే నన్ను ఆశీర్వదిస్తే వాడికి మేలు చేస్తున్న వాళ్ళందరినీ మా వాళ్ళందరూ పైకి లేపుతాను అంటాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, వీళ్ళందరూ పైకి లేపుతాడు, వీళ్ళందరూ ఖాతాలు పెట్టుకుంటాడు. లేనప్పుడేమో దేవుడు నాకు కానీ ఇస్తే అలా ఇస్తే నేను వీళ్ళందరూ లేపాలరా అనుకుంటాడు. అవి వచ్చిననుకో మనోడైనా మన ఇంటికి వచ్చి మనసు మీదకి వచ్చేటానికిలే, మన వాకిట్లోకి రావటానికిలే, బయట ఉండి మాట్లాడాల్సిందే. లేనప్పుడు ఏమన్నాడు తెలుసా, ఒకవేళ మనకి ఇచ్చింది మేలు చేయటానికేమో సహాయం చేయటానికేమో, ఒకవేళ ఆ ఆలోచన ఇంకా లేకపోతే అది సరి చేసుకోవటానికి కావచ్చు. ప్రభు సమయం ఇచ్చాడు, పోగొట్టుకునవద్దు, సద్వినియోగపరుచుకున్నాం. ఆయన సమయము సమీపమైంది. అపవాదికి తెలిసింది మనం తెలియకపోతే, అపవాదికి తెలిసింది మనం తెలుసుకోలేకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. సమయం ఉండగానే, పెద్దలు చెప్తారా, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టి, ఇది బాగా బ్రహ్మాండంగా తెలుసు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం బ్రహ్మాండంగా తెలుసు. మన తదనంతరం మనం పెట్టేంత బతకాలి, వాళ్ళకి ఏమేమి సంపాదించాలి, వారికి ఏమేమి కావాలి, ఇవన్నీ ముందుగానే ప్రణాళిక వేసుకొని అన్ని సిద్ధపడతాం. అయ్యి నేను బ్రతికుండగానే ప్రభు కొరకు నేను ఒక్కదానైనా ఈ జీవం ఇచ్చిన, ఈ రూపం ఇచ్చిన, ఈ పోలికి ఇచ్చిన, ఈ చదువు ఇచ్చిన, ఈ ఉద్యోగం ఇచ్చిన, ఈ ప్రాణం ఇచ్చిన, ఈ పరిశుద్ధత చేసిన ఆయన కొరకు ఒక ప్రణాళికనే ఉందా సమీక్షించుకోవాలి. ఒక్కరిని సమయం ఉండగానే సద్వినియోగపరచుకో. ఎందుకంటే దినములు మంచి కాదు. అయ్యా నీ రాత్రి సమయం ఎప్పుడంటే నోవాహు దినంలో ఎలా ఉన్నాయో, లోతు దినాల్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయన్నాడు. వరుస లేదు, వావి లేదు, మంచి లేదు, చెట్టు లేదు, అంత దుర్మార్గతే. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ కట్టుకుంటూ ఇదే పని అయిపోయింది. అనుకోకుండా జనప్రలయం వచ్చింది, అనుకోకుండా అగ్ని అలాగే ఉంటుంది అక్కడ. కాబట్టి ఆ సమయం ఆసన్నమైనది, జాగ్రత్త. దినములు చెడ్డవి. అందుకే అనేకుల మధ్య ప్రేమ చల్లారును. భార్య మీద భర్తకు లేదు, భర్త మీద భార్యకి లేదు, భార్య బిడ్డలకు తల్లిదండ్రుల మీద, తల్లిదండ్రుల బిడ్డలకు లేదు. ఆ కాలం దాటిపోయింది. అంటే ఆయన సమీపంగా ఉన్నాడు. సద్వినియోగపరుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయమును సద్వినియోగపరుచుకొని నీకు మహిమకరంగా జీవించడం కృప చూపించండి అయ్యా. మేము ప్రభువా తప్పిపోయినటువంటి వాడిని తిరిగి మరలా మీ యొక్క సహవాసంలోనికి తీసుకురావడానికి బుద్ధి చెప్పేటువంటి వారముగా, గద్దించేటువంటి వారముగా, హెచ్చరించేటువంటి వారముగా ఉండుటకు సహాయం ఇచ్చి వారికి సువార్త ప్రకటించగలిగినటువంటి భాగ్యము దయచేయండి. ఇంకనో ప్రభు మీరు మాకు సమయం ఇచ్చారు, మారు మనసు పొందటానికి, దీన మనసుకులు ఉండటానికి సమయం ఇచ్చారు ప్రభు. మేలు చేయటకే మీరు మాకు సమయం ఇచ్చారు. వాటిని మేము ప్రభు ఇదిగో సమయం ఉండగానే చేయగలిగినటువంటి కృపను మాకు దయచేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 694వ క్షమించండి
442వ కీర్తన 442వ కీర్తన జీవితాంతం వరకు నీకే సేవ సత్య కీర్తన పాడుతూ ఉండగా కానుకలను సమర్పించుకున్నాం. పరిచారం నుంచి కానుకలను స్వీకరించాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాం. జీవితాంతము